నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న బిజినెస్ ఐడియా అనేది ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా. మీరు ఏ బిజినెస్ అంటే ముఖ్యంగా టెక్నాలజీని వాడుకొని బిజినెస్ చేయాలి అనుకున్నా గానీ, ఈ తరానికి తగ్గట్టు ఏదైనా స్టార్ట్అప్ గానీ బిజినెస్ కానీ పెడదాము అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీద ఆలోచించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సాధారణంగా ఒక బిజినెస్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, లేదంటే సర్వీస్ క్రియేట్ చేయాలి. ఆ బిల్డ్ చేసిన దాన్ని మనం సెల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా తమ సర్వీస్ కానీ తమ ప్రోడక్ట్ కానీ అమ్ముకుంటే వాళ్ళకి రెవెన్యూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనకి రెవెన్యూ వస్తే, వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తే మన రెవెన్యూ కూడా వాళ్ళతో పాటు ఇంక్రీజ్ అవుతాయి. సో అర్థం అవ్వలేదా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. అమెజాన్ తీసుకోండి. సో అమెజాన్ వస్తువులు తయారు చేయదు. ఓకే, కేవలం అమెజాన్ ఏం చేస్తుంది? ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసింది. సో వస్తువులు అమ్ముకునే వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో ఉంటారు, వస్తువులు కొనేవాళ్ళు వేరు. అమ్ముకునే వాళ్ళకి కొనే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అమ్ముకునే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్కి అమెజాన్లో ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ అమెజాన్ వాడు రాయడు, ఆ బుక్ అమెజాన్ వాడు పబ్లిష్ చేయడు. రాసేవాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు వేరు. ఆ బుక్ సెల్ చేసినందుకు దాంట్లో కమిషన్ మటుకు అమెజాన్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కనుక యూట్యూబ్ తీసుకోండి. సో యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ వేరు, అడ్వర్టైజర్స్ వేరు, కంటెంట్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు వేరు. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ని, మీరు చూస్తున్నారు. సో అడ్వర్టైజర్స్ యాడ్స్ వేసుకుంటారు. సో యూట్యూబ్ సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. సో అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇచ్చిందనమాట. సో అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మాస్టర్ వీసా కార్డ్స్ తీసుకున్నాము అంటే కనుక మనం జనరల్గా ఏదైనా షాప్కి వెళ్ళాము అనుకోండి, ఏం చేస్తాము? మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు గీకుతాం. సో ఆ గీకినప్పుడు యాక్చువల్గా ఆ షాప్ ఓనర్స్కి ట్రాన్సాక్షన్ ఫీ అనేది పడుతుంది. అంటే ఇక్కడ మాస్టర్ కానీ వీసా కంపెనీ కానీ ఆ షాప్ పెట్టలేదు, ఆ షాప్లో ప్రోడక్ట్స్ పెట్టలేదు, జస్ట్ వాళ్ళు ఈ సర్వీస్ ఇస్తున్నందుకు ట్రాన్సాక్షన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఊబర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక్క కారు కూడా లేదు, కారు వాళ్ళు కొనరు, డ్రైవర్ని వాళ్ళు నియమించుకోరు, కారు వేరే వాళ్ళది, నడిపేది వేరే వాళ్ళు, కారు ఎక్కేది వేరే వాళ్ళు, కానీ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? సో కార్ డ్రైవర్స్ దగ్గర నుంచి కమిషన్గా తీసుకుంటున్నారు అనమాట. ఏం తీసుకున్నా కానీ, అంటే ఓలా, ఊబర్ ఇట్లా ఏది తీసుకున్నా, అట్లానే ఓయో, వాటితో పాటు గూగుల్ పే, ఫోన్పే లాంటి డిజిటల్ వ్యాలెట్స్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా సేమ్ బిజినెస్ మోడల్ మీద వర్కౌట్ అవుతాయి. సో జనరల్గా ఈ బిజినెస్ మోడల్ ఏంటి అంటే మార్కెట్ ప్లేస్ లేదంటే అగ్రిగేటర్ బిజినెస్ మోడల్ అంటారు అనమాట. ఈ మార్కెట్ ప్లేస్ అగ్రిగేటర్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. మార్కెట్ ప్లేస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి మార్కెట్ ప్లేసెస్లో ఏంటి అంటే అక్కడ సెల్లర్సే తమ ప్రోడక్ట్ ప్రైస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, జస్ట్ ఇక్కడ కమిషన్ తీసుకుంటారు వీళ్ళు. బట్ అగ్రిగేటర్ బిజినెస్ మోడల్లో ఏంటి అంటే ఓయో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ ఇలాంటివి ఏం చేస్తాయి అంటే తమ బ్రాండ్ కింద బిజినెస్ నడుపుతాయి, ప్రైజెస్ కూడా అవే డిసైడ్ చేస్తాయి. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ రెండింటి కింద. సో ఎండ్ ఆఫ్ ది డే రెండు బిజినెస్ మోడల్స్ కూడా చాలా 80 to 90% దగ్గరగా ఉంటాయి. సో అందుకనే ఇకపై మీరు స్టార్టప్ కానీ బిజినెస్ కానీ పెడదాం అనుకుంటున్నప్పుడు ఈ బిజినెస్ మోడల్లో ఆలోచించండి. ఇప్పుడు మీరు వాడుతున్న ప్రతి యాప్, సక్సెస్ అయిన ప్రతి స్టార్టప్ కూడా ఈ బిజినెస్ మోడల్ మీదే బిల్డ్ అయింది. మీరు చూడండి, ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ లాంటివి కావాలి, బయటకు వెళ్ళాలంటే ఓలా లాంటివి కావాలి, ఏమన్నా కొనాలంటే అమెజాన్ లాంటివి కావాలి, బయటకు వెళ్ళి స్టే చేయడానికి ఓయో లాంటివి కావాలి, యూట్యూబ్. సో ఇట్లా ఏం తీసుకున్నా కానీ ఈ బిజినెస్ మోడల్ మీద బిల్డ్ అయింది. అందుకనే ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఇది. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. మరి మనం ఎలా వాడాలి? వీళ్ళంటే పెద్ద పెద్ద స్టార్టప్స్, వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, ఆ టెక్నాలజీ మనం బిల్డ్ చేయడం ఎలాగని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీరేమి ఫస్ట్లో లక్షలు బిల్డ్ చేయక్కర్లా, ముందు అసలు దానికి మార్కెట్ ఉందో లేదో ఐడెంటిఫై చేసుకోండి. అంటే మీరు చేయాలనుకున్న బిజినెస్కి మార్కెట్ ఉందో లేదో. దీంట్లోనే మీకు చిన్న ఐడియా ఇస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు కానీ పాలు కానీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏంటి అంటే ఈ మిల్క్కి ఒక మార్కెట్ ప్లేస్ అంటూ మన దగ్గర లేదు.
సాధారణంగా ఏంటంటే కొంతమంది ఇండివిజువల్గా సో మిల్క్ బయర్స్ని తీసుకొని సో ఇప్పుడిప్పుడే కొన్ని ఇట్లాంటి యాప్స్ వస్తున్నాయి అనమాట. మీరు ఈ మిల్క్ సెల్లర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్గా చేయొచ్చు. దానికి ఫస్ట్లో మీరు పెద్ద స్టార్టప్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఈకామర్స్ సైట్ పెట్టుకొని సో ఆ ఏరియాలో ఉన్న మిల్క్ బయర్స్తో మాట్లాడుకొని సో అట్లా స్టార్ట్ చేయొచ్చు. ఇంకో ఉదాహరణకి రియల్ టైమ్ ఇన్సిడెంట్ చెప్తాను. సో కాకినాడ నుంచి నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశారు. సో తన ఐడియా ఏంటి అంటే సో కాకినాడ పరిసర ప్రాంతాల్లో రైతులతో తనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో దాంతో తను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే కాకినాడలో ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇంటికి హోమ్ డెలివరీ చేయాలి అనుకుంటున్నాడు. అంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని. మంచి ఐడియా. దానికి తనకి నేను సజెస్ట్ చేసింది ఏంటి అంటే ముందు వెబ్సైట్ బిల్డ్ చేసుకోమని నేను సజెస్ట్ చేయాలి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నాను. సో వాట్సాప్లో ఎలా స్టార్ట్ చేయమన్నాను అంటే తన కస్టమర్స్ ఎవరైతే కొనడానికి రెడీగా ఉంటారో సో వాళ్ళ ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళ నెంబర్స్ తీసుకొని సో ఈ రైతుల కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ కస్టమర్స్ నుంచి వాళ్ళకి ఏం కావాలి, ఏం వెజిటేబుల్స్ కావాలో వాట్సాప్లో తీసుకొని వాళ్ళ అడ్రస్ కూడా వాట్సాప్లో తీసుకొని ఆ రిక్వైర్మెంట్ ప్రకారం రైతుల దగ్గరికి వెళ్ళి ఆ వెజిటేబుల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి డెలివర్ చేయమన్నాను. ఎందుకు చేయమన్నాను అంటే ముందు ఇక్కడ ఎంత బిజినెస్ ఉంది అనేది అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటి ప్రాబ్లం అనేది కూడా అర్థమవుతుంది. ఈరోజు వెబ్సైట్ టెక్నాలజీ అనేది జస్ట్ మైనర్ పార్ట్, అది మెయిన్ ప్రాబ్లం కాదు. రియల్ టైం బిజినెస్లోకి దిగిన తర్వాతే మెయిన్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఫార్మర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ కస్టమర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా కేవలం ఒక వాట్సాప్ ద్వారా మనం చేయొచ్చు బిజినెస్. అందుకనే మీరు ఇందాక చెప్పినట్టు ఈ అమెజాన్ లేదంటే ఓలా వీళ్ళలాగా కోట్లు పెట్టో లక్షలు పెట్టో యాప్స్ తయారు చేయించుకోకర్లా. మన దగ్గర వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి వాటిని వాడుకొని లేదంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిని వాడుకొని ముందు మీ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోండి. అది టెస్ట్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు మీ దగ్గర ఫండ్ ఉంటే సొంతంగా ఫండ్తో స్టార్ట్ చేయండి, లేదా ఈ ఐడియా ఎవరికైనా చూపించి ఫండ్ అనేది రేస్ చేసుకోండి. సో ఏ బిజినెస్ చేయాలి అనుకునే బదులు ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాతో మీరు ఎలాంటి బిజినెస్ అయినా చేయొచ్చు. అంటే నేను ఇందాక చెప్పినట్టు మిల్క్ బయర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావచ్చు. నాన్ వెజ్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు నాన్ వెజ్ సెల్ చేస్తున్న అంటే ఒక ప్లాట్ఫామ్ మీద సెల్ చేస్తున్న వాళ్ళు లేరు, అట్లా తీసుకురావచ్చు. వెజిటేబుల్స్ ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్, బెంగళూరు లాంటి సిటీస్లో ఓకే, కాకినాడ, విజయవాడ, తెనాలి లేదంటే ఖమ్మం ఇలాంటి టౌన్స్లోకి వచ్చేసరికి అక్కడ వరకు మీరు ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయొచ్చు. సో ఇలాగ ఇదే బిజినెస్ ఐడియా మీద మీరు ఎలా అయినా బిల్డ్ చేయొచ్చు. అట్లానే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేయకుండా వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకొని బిజినెస్ ఐడియాని మీరు టెస్ట్ చేసుకోండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేసి అంటే నలుగురికి వీడియోస్ షేర్ చేసి లైక్ చేస్తుంటే నేను ఇలాంటి మంచి ఐడియాస్, మంచి కంటెంట్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. సో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు సశేషం మీ రవికిరణ్.